నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఒక 100 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయన నటించిన 4 సినిమాలు ఒక 100 కోట్ల రూపాయలు క్లబ్లో చేరాయి. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన అఖండ, గోపీచంద్ మలినేని, వీఎస్ సింహారెడ్డి, అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి, బాబీ, డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. ఈ 4గింట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. లోకల్ ఛానల్స్లో పెరసీ మూవీలు. దిల్ రాజు వార్నింగ్. ప్రైవేటు వెహికల్స్, లోకల్ ఛానల్స్లో అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. ఇటీవల కొత్త సినిమాలను పర్మిషన్ లేకుండా ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నష్టం వాటిల్లుతుందన్నారు. ఇదేందయ్యా ఇది? స్టూడెంట్ మూవీ రివ్యూ చూశారా? సాధారణంగా స్కూళ్లలో విద్యార్థులకు సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరనే విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ తన కజిన్కు మూవీ రివ్యూను హోంవర్క్ ఇచ్చినట్లుగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ మూవీకి విద్యార్థికి రివ్యూ ఇవ్వగా మా టైంలో ఇలాంటి హోంవర్క్ ఉంటే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సలార్ క్రేజ్ ఇంకా కొనసాగుతోందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, కలెక్షన్ల సునామీ. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో 131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ రిజల్ట్. రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్. జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని హీరో రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది అని ఓ షోలో చెప్పారు. గేమ్ చేంజర్ రిజల్ట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.